స్వామి నన్ను ఆన్ చేయండి. A woman from Srikakulam district in Andhra Pradesh. సార్ ఇలాంటి వాళ్ళు ఇంతే. ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ చేసినప్పుడే పోలీసులకు పట్టించి ఉండాలి, లేదా కోర్టులో అయినా తన కథ ముగించి ఉండాలి. రాను రాను వీళ్ళకి కలెక్టర్లు మినిస్టర్లు అంటే చాలా చులకనైపోయింది. స్వామి నేను ఒపీనియన్ అడగలేదే. ఏం సార్, ఈ కలెక్టర్, ఆఫీసర్స్, మినిస్టర్స్ వీళ్ళందరూ మనుషులేగా, దేవుళ్ళు కారు కదా. మీరు చెప్పేది చూస్తుంటే అమ్మాయి మొగుడు బాడీని తిన్నగా దుబాయ్ వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఆమెకు అప్పగించాలని చెప్పేలా ఉందే. స్వామి దయచేసి ఇలా కమెంట్ చేయడం ఆపుతారా? సారీ సార్. మనం తలుచుకుని ఉంటే కన్సర్న్ మినిస్టర్తో ఆ అమ్మాయిని అన్అఫిషియల్గా రీచ్ అయ్యేలా చేసి ఉండొచ్చు. అది మన డ్యూటీ కాదుగా. డిఫెన్స్ మినిస్టర్ ఆ అమ్మాయి గురించి ట్వీట్ చేశారే, అది కూడా ఆవిడ డ్యూటీ కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మహిళ ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ వాహనానికి అడ్డంగా వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. వారితో మినిస్టర్ సంప్రదింపులు జరపడం మనం ఇదివరకే చూసాం. ఈ రోజు అమరావతికి వచ్చిన రక్షణ శాఖ మంత్రి వాహనానికి శ్రీకాకుళంకు చెందిన ఓ మహిళ హఠాత్తుగా అడ్డుపడడం వల్ల అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆవిడ దుబాయ్లో చనిపోయిన తన భర్త రణసింగం మృతదేహాన్ని తిరిగి పొందడం కోసం అలా చేశారని తెలిసింది. ఆవిడ కోరిక న్యాయమేనని ఆవిడతో తీసుకున్న ఫోటోని మినిస్టర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. దుబాయ్లో మరణించిన నటి శ్రీదేవి మృతదేహం 72 గంటల తరువాత కాసేపటి క్రితం ముంబై చేరింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పద్మప్రియ అందిస్తారు. పద్మప్రియ, మీరు లైన్ లో ఉన్నారు, చెప్పండి. దుబాయ్ నుండి విమానం ద్వారా తీసుకొచ్చిన నటి శ్రీదేవి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఎక్కడ ఉంచబోతున్నారు? ముఖ్య ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ తారలు ఎవరెవరు హాజరు కాబోతున్నారో చెప్పండి. అక్కడ ఎలాంటి ఏంటి సీతాలు, ఎందుకు ఇలా తడుస్తూ నుంచున్నావు? న్యూస్ చూసావా? ఇంకా మనం ఏం చేయగలం? నేను ఆ మంత్రిని స్వయంగా కలవబోతున్నా. ఎవరిని? ఆ ఫారిన్ మినిస్టర్నా? ఢిల్లీకి వెళ్తావా? వాళ్ళు ఢిల్లీలోనే ఉంటారని నీకు ఎవరు చెప్పారు? వాళ్ళంతా పూటకో దేశం తిరుగుతారు. వాళ్ళని నమ్మి చంటిపేటతో ఒంటరిగా ఏం చేస్తాం? చెప్పేది విను సీతాలు. రేపు మీ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మందాం. ఆయనతో కలిసి మాట్లాడి సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం. తొందరపడకు. సరిగ్గా 10 నెలలైంది శేఖరు నా బావ రణసింగం మొహం చూసి. నేను కాదనలేదు సీతాలు, కానీ నువ్వు ఇలా ఆవేశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చెప్పేది అర్థం చేసుకో. అందులోనూ నువ్వు ఒంటరిగా ఢిల్లీకి వెళ్ళడం అనేది దొరకబోయే సమాధానము, జరగబోయే విషయము తోడు తీసుకెళ్లినంత మాత్రాన మారిపోదు. అధికారం యొక్క చిటారు కొమ్మను కూర్చున్న వాళ్ళకి మనం అనుభవించే బాధని ఏమాత్రం తగ్గకుండా వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. సీతాలు, ఇక్కడేం చేస్తున్నారు మీరు? ఫారిన్ మినిస్టర్ని కలవాలని వచ్చాను. ఓ, ఆయన ఇప్పుడు ఇక్కడ లేరే, ఆయన హోమ్ స్టేట్కి వెళ్ళారు. డిఫెన్స్ మినిస్టర్ మీకోసం ట్వీట్ చేశారు కదా, ఆ తర్వాతైనా మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? పార్లమెంట్లో ఎవరైనా తెలుసా మీకు? ఢిల్లీలో యాక్చువల్గా రేపు కుతుబ్ మినార్లో ఇంటర్నేషనల్ టూరిస్ట్ డే జరుగుతోంది. దానికి సెంట్రల్ మినిస్టర్ తప్పకుండా వస్తారు. నేను నా సాయశక్తిలో ప్రయత్నించి మీరు సెంట్రల్ మినిస్టర్ని మీట్ అయ్యేలా చేస్తాను. వద్దులేండి, మీకెందుకు అనవసరమైన శ్రమ. పర్వాలేదులేండి. లేదు సీతాలు, ఇందులో నాకు ఎలాంటి శ్రమ లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మినిస్ట్రీ బిల్డింగ్, దానికి పెద్ద పెద్ద గేట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఊరికే షోకి మాత్రమే ఉన్నాయి. వాటిల్లోంచి నువ్వు లోపలికి వెళ్ళి ఏ మినిస్టర్ని, ఏ విఐపిని ఎవ్వరిని కలవలేవు. మనం మినిస్టర్ని మీట్ అయి మన పని పూర్తి చేసుకోవాలంటే అందుకు వేరే దారి ఉంది. పదండి వెళ్దాం. సారీ సీతాలు, ఢిల్లీ పొల్యూషన్ ఇష్యూ వల్ల ఇంటర్నేషనల్ టూరిస్ట్ డేకి లాస్ట్ మినిట్లో మినిస్టర్ వచ్చే ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది. గొంతులో ఎంత నిజాయితీ ఉన్నప్పటికీ గుంపులో కొట్టుకుపోతుంది. కొట్టుకుపోయి ఉంటే నా కంటికి ఎలా కనిపించేవారు?
మీరు చెప్పిందే. మనం నిజాయితీగా చేసే పనిని ఈ లోకంలో ఎవరో ఒకరు గమనిస్తారు, మనకి తోడుగా ఉంటారు. మీ గొంతుకి సరైన సమాధానం దొరుకుతుంది. నన్ను నమ్మండి. చూడండి మిస్సెస్ సీతాలు, మీ కోరిక ఏదైనా సరే దాన్ని నెరవేరుస్తానని ప్రధానమంత్రి గారు మాటిచ్చారు. ప్లీజ్ కొంచెం కిందకి దిగొస్తారా? నా కోరిక ఏంటన్నది మీకు తెలుసా? నేను చెప్పాను కదా, ప్రధానమంత్రి గారు ఇచ్చిన మాట కాపాడుకుంటారు. ఓ అలాగా? ఇప్పుడే ఈ డ్యామ్ని పగలగొట్టాలి. बेटी मेरी बात जरा सुनिएगा। आपको जो भी चाहिए हो, आपकी मांगे जो भी हो, उसे पूरे किए बिना यहाँ से एक बूंद पानी भी नहीं निकलेगा और मैं भी यहाँ से नहीं जाऊंगा। मुझ पर भरोसा रखो प्लीज। మీ కోరికేంటో సార్కి ఇప్పుడే తెలిసింది. దాన్ని నెరవేర్చకుండా ఇక్కడి నుంచి ఒక్క బొట్టు నీరు కూడా బయటికి వెళ్ళదు. ఆయన కూడా ఇక్కడి నుంచి కదలనంటున్నారు. सर दिस इज नॉट एडवाइजेबल। आप ऐसे ओपन एयर में इतनी देर नहीं रह सकते। अजय, सिचुएशन समझने की कोशिश करो। इस औरत की मांग सारे देश की नजर में है। इसे जवाब दिए बिना हम यहाँ से नहीं जा सकते। ओके? ओके सर। సీతాలు, మీరు చేసేదే తప్పు అనడం లేదు. మీ కోరిక ఈ రోజు నెరవేరుతుంది. ఆ ప్రక్రియ జరుగుతోంది. బిడ్డని చేతిలో పెట్టుకుని మీరు అక్కడ నుంచోవడం చాలా రిస్క్. ఈ దేశంలో జీవించడం కంటే ఇక్కడ నుంచోవడం పెద్ద రిస్కేం కాదు సార్. నా ప్రాణాల్ని పనంగా పెట్టింది మా బావను ఎలాగైనా రప్పించుకోవడం కోసమే. అలా కూడా జరగలేదంటే ఇక మా ఇద్దరికి చావే శరణ్యం. हेलो, రణసింగం బాడీ అని కన్ఫర్మ్ చేశారా? 4:30 ఫ్లైటే కదా? ఐ విల్ ఇన్ఫార్మ్ ది పిఎం. अब इस देश के लाखों किसानों के समस्याओं की जिम्मेवारी मेरे ऊपर है। మీ సమస్య తీరిపోయింది. ఇప్పుడు రైతుల నీటి సమస్యని తీరుదామని మిమ్మల్ని అడుగుతున్నారు. मैं चाहता हूँ कि इस देश के बेटी होने के नाते इस बाढ़ का उद्घाटन आप करो। మీ చేతులతో ఈ డ్యామ్ని ఆవిష్కరించమంటున్నారు. నా చేతులతో? मैं तो इस देश का प्रथम सेवक हूँ। आप तो इस देश के बेटी हो। उद्घाटन करो। వీరేమంటున్నారంటే, నేను ఈ దేశానికి ప్రథమ సేవకుణ్ణి, నువ్వు ఈ దేశ బిడ్డవి కాబట్టి నీ చేతులతో ఆవిష్కరించమంటున్నారు. हाँ बेटी। ఉప్పెనలే ఆ ఉప్పెనలే
నేను పోరాటం వల్లే రణసింగం బాడీ ఇండియాకి వచ్చిందని అందరికీ తెలియాలి. అర్థమైందా? నేను చూసుకుంటాను సార్. ఇంకో నిమిషంలో వచ్చేసింది సార్. వస్తుందా? అవును సార్, అవును సార్. సార్ ఎస్ సార్ 4:30కి క్రిమేషన్ ప్లాన్ చేస్తాం సార్. ఎస్పీ ఉన్నారు, మినిస్టర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రొటెక్షన్ ఎంత పక్కాగా ఉంది సార్. ఎస్ సార్. సార్ అఫీషియల్ ఫార్మాలిటీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర సంతకాలు తీసుకోవాలి. అంతా అయ్యాక సెటిల్ అవ్వండి, తర్వాత తీసుకోవచ్చు సార్. క్రిమేషన్ అయిపోయాక ఏదైనా గొడవ చేస్తే అప్పుడు ఏం చేయగలం సార్? ఏమండి సిచ్యువేషన్ మీరే చూస్తున్నారుగా, కొంచెం వెయిట్ చేయండి. అయ్యా చెప్పేది వినండి, ఓపెన్ చేయకండి. లోపలంతా కెమికల్స్ ఉంటాయి. ఇంతమంది జనం ఉంటున్నారు. మంచిది కాదు. దయచేసి నేను చెప్పేది వినండి. హలో ఆవిడ కొంచెం పిలవండి. ఎవరిని సార్? సంతకం తీసుకోవాలి. మళ్ళీ సార్ పిలుస్తున్నారు. మీ సంతకం కావాలి. అమ్మకి సంతకం పెట్టండి. అయ్యగారి దగ్గరికి వచ్చి సంతకం మాత్రం పెట్టండి. ఓ సంతకం మాత్రం పెట్టండి. మీ అబ్బాయి బాడీ అందుకున్నానండి. గొడుగులోకి రండి, పేపర్లు తడిసిపోతాయి. ఇక్కడ పెట్టండి. పెట్టండి. కెమికల్ చల్లి 10 నెలలుగా లోపలే ఉంచారు. అందరూ గుడ్డ కట్టుకోండి. రాటి లేవయ్యా, అందరూ కనుక్కోండి. అందరూ దయచేసి కనుక్కోండి. ఎక్కడ మీకు కొంచెం కనుక్కోండి. తెరవండి. అయ్యో, సంపాదించడానికి వెళ్ళిన వాడు సభపై తిరిగి వచ్చాడు. ఈ నాణ్యాన్ని రణసింగం చేతిలో పెట్టి సీతాల్ని తీసుకోమనండి. రా తల్లి, రా తల్లి, రామా,
ఉన్నారమ్మా. సీతాలు ఇచ్చి తల్లి. నా తండ్రి, నువ్వు నాకు కొరివి పెట్టాల్సింది పోయి నేను నీకు పెట్టే గది పట్టింది. ఒక సోదరుడిగా నేను ఎంతో సాయం చేయడానికి ప్రయత్నించాను. ఒక కలెక్టర్గా నేను ఇంతే చేయగలిగాను. ఏదైనా సాయం కావాలంటే సంకోచించకండి. లెక్క సరిపెట్టుకోవడం కోసం ఎవరి సవర్ణం పంపించి చేతులు తొలిపేసుకున్నారు కదరా.